హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. స్టారింగ్ బై వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ డైరెక్టెడ్ బై అనిల్ రవిపూడి. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. యాక్చువల్ గా స్టోరీని లాజికల్ గా చూపించి అదే ఫన్ ని మెయింటైన్ చేస్తూ వెళ్తుంటే బాగుండేది. బట్ మూవీలో దాదాపు ఇల్లాజికల్ సీన్స్ ఉండడం వల్ల మూవీ అంత బెటర్ గా అనిపించలేదు. బట్ ఫెస్టివల్ సీజన్ కదా, ఫ్యామిలీతో జస్ట్ అలా కొన్ని మూమెంట్స్ చూసి నవ్వుకుందాం అనుకుంటే అప్పుడు మీరు ఫ్యామిలీతో వెళ్ళండి. కథ విషయానికి వస్తే, ఫారెన్ కంట్రీ నుండి ఇండియాకి వచ్చిన విఐపిని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. మరి ఆ విఐపిని ఎలా సేవ్ చేశారు, ఈ సీక్రెట్ ఆపరేషన్ లోకి మన హీరో ఎలా ఎంటర్ అయ్యాడు, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఈ మూవీ ఒక రన్ టైం మనకు టోటల్ గా 2 hours 40 minutes వరకు ఉంటది. అండ్ మూవీ ఓపెనింగ్ మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్తారు. అండ్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ట్రైలర్ లో ఎలా అయితే చూపెట్టారో సేమ్ అదే విధంగా వెళ్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సెటప్ గానీ కామెడీ గానీ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ చాలా కామెడీ సీన్స్ బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ జస్ట్ నార్మల్ గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో కూడా ఫన్నీ సీన్స్ బాగానే ఉన్నాయి గానీ ఇందులో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ కూడా ఉన్నాయి అనిపించింది. ఇద్దరి ఆడవాళ్ల మధ్య జరిగే ఆ ఫైటింగ్ సీన్స్ గానీ, జైలర్ యొక్క క్యారెక్టరైజేషన్ గానీ సెకండ్ హాఫ్ లో కొంతవరకు మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. బట్ మిగతా పోర్షన్స్ అన్ని కొంచెం స్లోగా అండ్ డల్ గా ఉన్నట్టు అనిపించాయి. అండ్ క్లైమాక్స్ అయితే ఏదో ఎక్స్పెక్ట్ చేశా, బట్ సింపుల్ గా మెసేజ్ తో ఎండ్ చేశారు. అండ్ మూవీ ఎంటర్టైనింగ్ గా వెళ్లేంత వరకు బాగానే ఉంది. బట్ సెన్స్లెస్ సీన్స్ వచ్చినప్పుడు ఏదో ఫోర్సబుల్ సీన్ ఇరికించి స్మైల్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ వెంకటేష్ గారు ఆయన రోల్లో చాలా బాగా చేశారు. అండ్ మీనాక్షి చౌదరి గారికి ఇంకా ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరికి కూడా ఈక్వలెంట్ గా స్కోప్ అయితే ఉంది. అండ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో బుల్లిరాజు అని ఒక చిన్న పిల్లోడి క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఆ క్యారెక్టర్ వల్ల మంచి ఫన్ అయితే జనరేట్ అయింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే 2 songs బాగున్నాయి. అండ్ మిగతా సాంగ్స్ పర్లేదు అనిపించాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏవీ లేవు. కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.